అయితే మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. నువ్వు అనుకుంటున్నట్లు కత్తులు కటార్లు తీసుకుని, నువ్వు అనుకుంటున్నట్లు మీ నాయన చేసినట్లు దౌత్యపరమైన ఒత్తిడి తీసుకొచ్చి, లేకపోతే ఇంకేదో 11వ అధ్యాయం దానియేలు గ్రంథంలో ఒక లిస్ట్ ఉంటుంది. ఎవరెవరు ఎలా పరిపాలిస్తారు. కొందరు దోపుడు సొమ్ము పంచడం ద్వారా పరిపాలిస్తారు, కొందరు కోయలిషన్ గవర్నమెంట్ ద్వారా పరిపాలిస్తారు, కొందరు ఇచ్చకపు మాటలతో పరిపాలిస్తారు, కొందరు ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా పరిపాలిస్తారు, కొందరు కులం ద్వారా పరిపాలిస్తారు, కొందరు విభజించి పాలిస్తారు, కొందరు అనేకమైనటువంటి విగ్రహారాధన కారణం చేత పరిపాలిస్తారు. అలా పరిపాలించేవారు అనేకులు. భయపెట్టి పరిపాలించేవాడొకడు, శూరత్వంతో పరిపాలించేవాడొకడు. ఇలాంటి పరిపాలనా పద్ధతులు లోకములో చాలా ఉన్నాయి. ఇది లోక మర్యాద. కానీ ఈ రాజ్యం, నీ రాజు స్థాపిస్తున్నటువంటి రాజ్యం ఈ అన్ని పద్ధతులకు అతీతమైనటువంటి ఆలోచన. ఆ ఆలోచన ఒక్క మానవ సమాజం అనే ఆలోచన, ఆ ఆలోచన ఒక్క క్రీస్తు శరీరం అనే ఆలోచన. ఆ ఆలోచన తిరిగి వాదులాడేది కాదు, తిరిగి దెబ్బలాడేది కాదు, క్షమించేది. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించు అని తన గడ్డము పీకిన వాడిని, పిడిగుద్దులు గుద్దిన వాడికి, తరువాత ఆయనను దాన్ని ఏమంటారు, చాల్కొడితో కొట్టిన వాడిని, ఆయన మోసుకొని పోతున్నటువంటి సిలువ భారం ఇంకా పెంచాలని ఆలోచించే వారిని చూసి అన్నమాట. అది 23వ అధ్యాయం మత్తయి సువార్తలో అంటున్నాడు. పరిసయ్యులు మరియు అక్కడ ఉన్నటువంటి ఈ పాఖండులు, లేకపోతే హిపోక్రైట్స్, పైకొకటి లోపలొకటి ఉన్నటువంటి వారు అంటున్నాడు, ఓ టు యూ స్క్రైబ్స్ అండ్ ఫారసీస్ హిపోక్రైట్స్, ఫర్ యూ tithe mint, dill and cumin and have neglected weightier matters. మీకు అవసరమైనటువంటి వాటిని మాత్రమే పట్టుకుంటున్నారు. దీంట్లో కొత్తిమీరలో 10వ వంతు ఇవ్వండి, మీ పుదీనాలో 10వ వంతు ఇవ్వండి. మీ మతం పట్టి సస్తున్నారు మీరు. కానీ చేయాల్సిందేమిటి? జస్టిస్, న్యాయం, మర్సీ, కనికరం, ఫెయిత్ ఆర్ దీన మనస్సు కలిగినటువంటి, నేను కాదు రాజు, నువ్వే రాజు అన్నటువంటి ఆలోచన. దాట్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అది దేవుని రాజ్యం. ఇది మన నేషనలిజం. ఈ ఆలోచనను బట్టి మనం ప్రపంచములను ఆశీర్వదిస్తాం. న్యాయం ప్రతి ఒక్కరికి, కనికరం ప్రతి ఒక్కరికి, ఆయన రాజ్యం ప్రతి ఊళ్ళో, ఆయన రాజ్యం ప్రతి దేశంలో, ఆయన రాజ్యం ప్రతి తెగలో. రోమీయులకు రాసిన పత్రిక, దేవుని రాజ్యము, ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్, but the kingdom of God is righteousness, peace and joy in the Holy Ghost. That is the kingdom of God. దేవుని రాజ్యము అనంటే తినడం తాగడం కాదు. దేవుని రాజ్యము అనంటే ఏంటి? నీతి, సమాధానము మరియు పరిశుద్ధాత్మనందలి ఆనందము. దిస్ ఈస్ ద బేసిస్. ఇది మనకు పునాది. ఈ పునాది పైన ఆయన తన రాజ్యాన్ని కడుతున్నాడు. ఈ పునాది పైన ఆయన తన ప్రజలను కడుతున్నాడు. అలా కట్టే క్రమంలో ఆయన మనకు నేర్పింది, దాన్ని ఏమంటారు, మనకు నేర్పినటువంటి పాఠం, ఆయన మనుష్యులను తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి దేవాలయము అనగా భూమ్యాకాశములు అనేటటువంటి తన నివాస స్థలమును చేసుకుని 6 దినములు దానిని అలంకరించి, పగటికొక వెలుగు, రాత్రికొక వెలుగు, ప్రపంచములో అన్ని వనరులు అందరికీ అందులాగున దానిని శృంగారించి ఆ మందిరములో, ఆ భవనములో 7వ దినమున రాజై ఆకాశమును తన సింహాసనముగా, భూమిని తన పాదపీఠముగా చేసుకుని విరాజమానుడయ్యాడు. నీ రాజు, ఆ రాజు నిన్ను పిలిచి అన్నాడు, యు ఆర్ మై రిప్రజెంటేటివ్. నువ్వు నా ప్రతిబింబం, నువ్వు నా ప్రతినిధి, నువ్వు నా ప్రతిమ. గో, వెళ్ళు, రాజ్యం చెయ్యి అని అన్నాడు. ఏంటా రాజ్యం? ఫలించు, అభివృద్ధి చెందు, విస్తరించు, భూమిని నిండించు, దాని మీద ఏలుబడి చేయి అని అన్నాడు. ఎలా ఏలుబడి చేయాలి? తల్లిదండ్రుల వంటి స్థానం నీకు ఇస్తున్నాను, ప్రతి వాటికి పేర్లు పెట్టే అధికారం నీకు ఇస్తున్నాను అని అంటే, కీర్తనల గ్రంథం 8లో చెప్పినట్లుగా ఆయన తన మహిమను మకుటముగా చేసి మనకు ధరింపజేసి తన చేతి పనులైనటువంటి భూమి ఆకాశముల మీద మనకు అధికారమునిచ్చి ఏలండ్రా అనంటే, ఈ లోక మర్యాదకు పడిపోయాం. ఈ లోక మర్యాద అనగా అంధకార సంబంధమైన దురాత్మ సమూహముల యొక్క అధికారము, అవి చెప్పిన మాటలు విన్న కారణం చేత మన కార్పోరియల్ రిప్రజెంటేటివ్, మన